హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము శాంసంగ్కి రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్ మాయిశ్చర్ డిటెక్టెడ్, టెంపరేచర్ టూ లో, టెంపరేచర్ టూ హై. ఈ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సీసీ బోర్డు చేంజ్ చేయకుండా, అంటే కింద సబ్ బోర్డు ఉంటుంది కదా, ఛార్జింగ్ కనెక్టర్ బోర్డు, అది చేంజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది డీప్గా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. దాన్ని సర్క్యూట్ ఇక్కడ డ్రా చేశాను. ఈ సర్క్యూట్ వల్ల ఏమేమి కంప్లైంట్స్ వస్తాయంటే మాయిశ్చర్ డిటెక్టెడ్, టెంపరేచర్ టూ హై, అనేబుల్ టు ఛార్జ్, టెంపరేచర్ టూ లో, అనేబుల్ టు ఛార్జ్. ఓకే, ఈ 3 కంప్లైంట్స్ వస్తాయన్నమాట. ఈ సర్క్యూట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 3 కంప్లైంట్స్ వస్తాయి. ఇది ఏ మొబైల్ సంబంధించింది అంటే శాంసంగ్ J2 దగ్గర నుంచి ఇప్పుడున్న A50, A30 వీటన్నిటిలో కూడా ఇదే సర్క్యూట్ ఉంటుంది. కాకపోతే కొంచెం వాల్యూస్ చేంజ్ అవుతాయి ఇవి. ఓకేనా, వాల్యూస్ చేంజ్ అవుతాయి. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాంపోనెంట్ ఎక్కడుందని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మొబైల్లో కంప్లైంట్ ఎక్కడొస్తుందంటే టెంపరేచర్ టూ హై, అనేబుల్ టు ఛార్జ్. ఓకే, ఈ కంప్లైంట్ చూద్దాం మనం. ఇక్కడ ఈ కనెక్టర్ వచ్చి ఇక్కడ ఉండే కనెక్టర్ రాశాను. నెంబర్ 17 కనెక్ట్ ఉంది కదా, ఇది ఇన్పుట్ అనమాట. ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఫ్రమ్ పిఎంఐసి నుంచి వీరేజ్ వోల్టేజ్ వస్తుంది. ఓకే, దాన్ని ఒక 0 ohms రెసిస్టర్ ద్వారా ఈ 100 kilo ohms రెసిస్టర్లోకి పంపించాలి. ఇక్కడ 100 kilo ohms రెసిస్టర్, ఈ 100 kilo ohms రెసిస్టర్ నుంచి ఈ థర్మిస్టర్లోకి 100 kilo ohm థర్మిస్టర్లోకి వెళ్ళింది. ఓకే, ఈ థర్మిస్టర్ని వన్ సైడ్ గ్రౌండ్ చేస్తున్నారు. సో ఇక్కడ వోల్టేజ్ డివైడర్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 1.8 volts సెండ్ చేశారు. అది ఈ రెసిస్టర్లో పాస్ అయ్యి ఈ థర్మిస్టర్లో పాస్ అయిన తర్వాత ఈ మిడిల్ ఆఫ్ ది వోల్టేజ్ మనం తీసుకుంటున్నాం. ఓకే, వోల్టేజ్ డివైడర్ ఫార్ములా ఒకటి ఉంది, అది పెద్దగా ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ టైం సపరేట్గా చేస్తాను, వీడియో పెద్దదైపోతుంది. ఇది మనం కంప్లైంట్ సాల్వ్ చేసేది మాత్రం నేర్చుకుందాము. ఓకే, ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్ అని వస్తుంది అనమాట. ఈ రెఫరెన్స్ వోల్టేజ్ని CPU ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, ఈ రెఫరెన్స్ వోల్టేజ్ అనేది CPU దగ్గరికి రాకపోతే, ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఇది మనకి ఈ 3 కంప్లైంట్లుగాను చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇది 100 kilo ohms ఉంది కదా, మెయిన్గా ఇదే వహిస్తుంది ప్రాబ్లం ఇదే మనకు బాధ్యత వహిస్తుంది ప్రాబ్లంకి. 100 kilo ohms ఉంది కదా, ఇది 100 kilo ohms ఉన్నప్పుడు ఈ రెసిస్టర్ 100 kilo ohms, ఈ రెసిస్టర్ వాల్యూ చేంజ్ కాదు, ఇది మాత్రం టెంపరేచర్కి అనుగుణంగా చేంజ్ అవుతుంది దీని రెసిస్టెన్స్ అనేది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకవేళ ఫ్రీజ్ అయిపోయిందంటే, ఇంకా ఫ్రీజ్ అయిందంటే 150 kilo ohms దాకా కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడేమవుతుందంటే ఇక్కడ
ఈ రెఫరెన్స్ వోల్టేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ రెఫరెన్స్ వోల్టేజ్ చేంజ్ అయిపోయిందంటే ఈ కంప్లైంట్ వస్తుంది, టెంపరేచర్ టూ లో అనేబుల్ టు ఛార్జ్. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ మదర్ బోర్డ్ బాగా హీట్ అయింది, కింద సబ్ బోర్డ్ బాగా హీట్ అయింది అంటే దీని రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే 100 కిలో ఓమ్స్ నుంచి 50 కిలో ఓమ్స్కి తగ్గిపోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దీన్ని వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుందంటే మీకు టూ హై అనేబుల్ టు ఛార్జ్, అంటే ఇది ఎన్టీసీ థర్మిస్టర్, అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అంటే టెంపరేచర్కి అనుగుణంగా ఇది పనిచేస్తుంది. మరి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఓమ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఓమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అందుకే దీన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వరకు కొంచెం అర్థమైంది అనుకుంటాను మీకు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. యాక్చువల్గా ఈ బోర్డులో ఏమైందంటే రెఫరెన్స్ వోల్టేజ్ అనేది పిన్ నెంబర్ 6 నుంచి సిపియూకి వెళ్ళే లైన్ కరెక్ట్గా ఉంది, పక్క ఓకే. ఇది ఈ లైన్ మిస్సింగ్ అనమాట. 1.8 వోల్ట్ ఫ్రమ్ సిపియూ, 1.8 వోల్ట్ ఫ్రమ్ పిఎంఐసి మిస్సింగ్ ఉంది. ఈ 1.8 వోల్ట్ మిస్సింగ్ కాబట్టి రెఫరెంట్ వోల్టేజ్ మనకి జనరేట్ అవ్వలేదు. సో మనకి ఆ కంప్లైంట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఒక జంపర్ వేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉంది కదా, దీనికి ఇక్కడ వచ్చిందనమాట, పిన్ నెంబర్ 17 నుంచి 1.8 వోల్ట్ ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడి నుంచి మనం ఆ రెసిస్టర్ దగ్గరికి ఒక జంపర్ ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దాం ఆ రెసిస్టర్ దగ్గర జంపర్ ఇచ్చి వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జంపరు. ఇన్పుట్ వోల్టేజ్ నెట్వర్క్ ఐసీ దగ్గరకు వస్తుంది. సో అక్కడి నుంచి ఏం చేసామంటే ఈ 100 కిలో ఓం రెసిస్టర్కి ఒక జంపర్ ఇచ్చాము. ఓకేనా. ఈ 100 కిలో ఓమ్స్ రెసిస్టర్ నుంచి ఆ థర్మిస్టర్ మధ్యలో ఒక వోల్టేజ్ డివైడ్ అవుతుంది, ఒక రెఫరెన్స్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అది కెపాసిటర్ ద్వారా ఫిల్టర్ చేయబడి సిపియూకి వెళ్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీకు ఏమన్నా నాలెడ్జ్ దొరికినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.